జూన్ 4 ఈ డేట్ మామూలుగా క్యాలెండర్లో వచ్చే ఒక రోజే. కామన్గా మారినట్టే క్యాలెండర్లో ఈ డేట్ కూడా మారుతుంది. కానీ ఈ డేట్కు ఓ విశిష్టమైన రాజకీయ ప్రాముఖ్యతను కనిపెట్టాయి ఏపీలోని రాజకీయ పార్టీలు. అంతేకాదు, ఈ డేట్ను మర్చిపోకుండా చేసేందుకు ఓ వ్యూహాన్ని రచిస్తున్నాయి. దీంతో ఏపీ రాజకీయాల్లో ఈ రోజున ఏం జరుగుతుందో అనే కొత్త టెన్షన్ మొదలైంది. జూన్ 4 ఇది సాదాసీదా తేదీ కాదు. గత ఏడాది ఇదే రోజున ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితమేంటో అందరికీ తెలిసిందే. వైసీపీకి ఘోర అవమానంతో కూడిన ఓటమి. కూటమి పార్టీలకు ఎప్పుడూ కనీవిని ఎరుగని అద్భుతమైన విజయం. అందుకే ప్రజల తీర్పు వెలువడిన రోజు అది. ఓ విధంగా ఏపీ రాజకీయాన్ని మార్చిన రోజు అది. ఈ తేదీని ఇప్పుడు ఎవరికి అనుకూలంగా వారు మలుచుకుంటున్నాయి అధికార విపక్ష పార్టీలు. ఏపీలో కూటమి ప్రభుత్వం విజయం సాధించి పార్టీని ఏర్పాటు చేసి ఏడాది పూర్తి కావడంతో సంబరాలకు సిద్ధమవుతోంది. అంతేకాదు, ఏపీకి వైసీపీ పీడ విరగడైన రోజు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఇదే రోజుని వెన్నుపోటు దినంగా అభివర్ణిస్తోంది వైసీపీ. ఆ రోజున టీడీపీ కూటమి గెలిచింది కానీ సూపర్ 6 హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ఆందోళనలకు వైసీపీ పిలుపునిచ్చింది. పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ సూపర్ 6, సూపర్ 7 ఏమయ్యాయని ప్రశ్నిస్తూ 143 హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గట్టిగా అడుగుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాలపైన గలమెత్తుతూ వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ 4th, బిట్రేయల్ డే కింద వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి ప్రజల కోసం ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. ఏడాది పాలన పూర్తయినా ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని, అందువల్ల అది ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని వైసీపీ అంటోంది. ఒక విధంగా టీడీపీ కూటమి ఏడాది పాలన మీద వైసీపీ భారీగా చేసిన ఆరోపణగా దీన్ని చూస్తున్నారు. ఏడాది పాటు పాలనలో ఏమీ జరగలేదని, అప్పులు తప్ప ఏమీ సాధించలేదని వైసీపీ అంటోంది. పైగా సంక్షేమ పథకాలను అటకెక్కించారని, దానివల్ల ఏపీ ప్రజలు అంతా ఇబ్బందులు పడుతున్నారని కూడా చెబుతోంది. దాంతో వైసీపీ ప్రతిష్టాత్మకంగా వెన్నుపోటు దినాన్ని ఏపీ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఒక విధంగా విపక్షంలోకి వచ్చాక వైసీపీ తొలిసారిగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించేది ఇదే. అయితే ఈ నిరసన కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్ గా ఉంది. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మీడియా ముందుకు రావడం దాదాపుగా తగ్గించారు. వచ్చి ఏమైనా నిరసనకు పిలుపునిచ్చినా అందులో స్వయంగా పాల్గొన్నది కూడా లేదు. అందుకే ఈసారైనా జగన్ కేవలం పిలుపునివ్వడం వరకే పరిమితమవుతారా లేక స్వయంగా పాల్గొంటారా అనే ప్రశ్న తెరపైకొస్తోంది. ఇప్పుడు ఈ పోటాపోటీ నిర్ణయాలతో ఏపీ రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. దీంతో జనసేన నేతలు మరో అడుగు ముందుకు వేశారు. జూన్ 4న సంక్రాంతి, దీపావళి కలిపి సెలబ్రేట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు ముగ్గులు వేసి కూటమి ప్రభుత్వ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని, అదే సమయంలో వైసీపీ ఓటమితో పీడ విరగడైంది కాబట్టి రాత్రి సమయంలో టపాసులు పేల్చాలని చెప్తున్నారు. ఇక టీడీపీ విషయానికొస్తే ఒక పీడ నుంచి, ఒక అరాచకం నుంచి స్వేచ్ఛా వాయువులు అందుకున్న ఆంధ్రులంతా ఆ రోజును ప్రత్యేకంగా నిర్వహించుకోవాలని కోరుతోంది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడైతే జగన్ పాలనలో అంతా దారుణంగానే సాగిందన్నారు. ప్రజలంతా ఆ బాధలు అన్నీ చూసి కోరి మరీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు.
11 సీట్లకే ప్రజలు పరిమితం చేసిన జగన్ సహా వైసీపీ నేతలు అంతా ఇంకా అదే తీరులో ఉన్నారని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు. వెన్నుపోటు దినమని వైసీపీ పిలుపునివ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మొత్తం మీద జూన్ 4న వెన్నుపోటు అని వైసీపీ అంటోంది. కాదు, కొత్త స్వేచ్ఛావాయులు అందుకున్న రోజు అని టీడీపీ కూటమి అంటోంది. మరి జూన్ 4న నిజంగా రాజకీయ రచ్చ ఏ విధంగా సాగుతుందో చూడాల్సిందే.